వినండి, అసలు యేసుక్రీస్తు గురించి పోరాడాల్సినంత భారం నీకెందుకు వచ్చేసింది? నువ్వు ఆ వరం నమ్మం. వరం ఏమైందంటావు? నిలిచిపోయిందంటావు. 13 అధ్యాయంలో నిలిచిపోయిందంటావు. కానీ 14 అధ్యాయంలో నేను అందరికంటే ఎక్కువ మాట్లాడుతున్నానని ఆయన ఎందుకన్నాడు చెప్పు. ఎవరు? పౌలు ఎందుకన్నాడు చెప్పు. కానీ నీకు పౌలు పత్రికలు కావాలి, పౌలు గారు కావాలి. ఊరికి అపోస్తలుడు ఆయన పౌలు అంటావు నువ్వు. కానీ పౌలు ఎవరు? గాలితో మాట్లాడినట్టు ఉంటాడు ఆయన. మీరు గమనించినట్లయితే పౌలుని మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడు? గాలితో మాట్లాడినట్టు ఉంటాడు. ఏం మాట్లాడుతున్నాడు అక్కడ చెప్పాడు. మనుషుడు ఎవడను గ్రహింపుడు అంటాడు. మనుషుడు ఎవడు గ్రహింపుడు అంటే ఎవరు గ్రహించరు? పౌలు కూడా గ్రహించడు. ఆయన కూడా ఏం మాట్లాడుతున్నారో తెలియదు. అయినా మర్మాలు మాట్లాడుతున్నానని తెలిసి ఎక్కువ మాట్లాడుతున్నాను అన్నాడు. మనసుతో 5 మాట్లాడుతున్నాను సంఘంలో, భాషతో 10,000 మాట్లాడుతున్నాను అన్నాడు. 10,000 మాట్లాడుతున్నాడు అంటే ఎప్పుడు ఎలా ఉంటాడు? వరం ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది ఆయనలో. మరి నిలిచిపోయిందంటారేంటి? అంటే ఆ వరాన్ని నమ్మలేకపోతున్నారా కదా? ఎందుకంటే గిఫ్ట్ అనేది, వరం అనేది ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ నాట్ ఏ న్యాచురల్ ఎక్స్పీరియన్స్. అది అసలు సాధారణమైన సంగతి కాదు అది. ఎందుకంటే ఇంతకుముందు ఎవరు కూడా వరాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేదు. మార్క్స్ వార్తలో చెప్పాడు 16వ అధ్యాయంలో క్రొత్త భాషలు అన్నాడు. అంటే అంతకుముందు అది లేదు. పెంతుకొస్తాను పండుగ దినాన్ని ఏం చేయమన్నాడు? లేవికాండం 23లో క్రొత్త ఫలంతో నైవేద్యం చేయండి. అంతకుముందు ఈ ఫ్రూట్ లేదు. అందుచేత ఇది మరి క్రొత్తలో బైబిల్ అన్ని భాషల్లో లేదు, అన్ని భాషల్లో లేదు కదా, భాషలన్నింటిలో లేదు కాబట్టి అప్పుడు వాళ్ళని దేవుడు అలా మాట్లాడిచ్చాడు అన్నారు. సరే, భాషలన్నింటిలో లేదు, ఇప్పుడు భాషలన్నింటిలో వచ్చింది కాబట్టి ఏమొచ్చింది? పూర్ణమైనది. అంటే ఏంటి? బైబిల్ పూర్ణంగా వచ్చేసింది, కంప్లీట్గా వచ్చేసింది. పూర్ణమైందంటే మీకు అలా అర్థమైందా? మరి అలా అర్థమైతే భాషలకు ఏముంటుంది వాస్తవంగా? ఇంగ్లీషు, మీరు అనుకున్నట్టు ఇంగ్లీషు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అనుకుంటే దానికి ఏముంటుంది? ట్రాన్స్లేషన్ ఉంటుంది. ఇక్కడ చెప్పిన ట్రాన్స్లేషన్ కదా, ఇంటర్ప్రిటేషన్. తర్జుమా అనే పదం లేదు. మీరు అర్థము చెప్పు వరమ అన్నాడు. అర్థం అంటే ఏంటి? దానియేలు నెబుకద్నెజరు కలగన్నాడు. కలకు భావం అంటే ఏంటి? భావం చెప్పాలంటే ఇట్స్ నాట్ ఎ ట్రాన్స్లేషన్. ట్రాన్స్లేషన్ చేయాలంటే ఇప్పుడు కష్టమా? టెక్స్ట్ తెచ్చి గూగుల్ ట్రాన్స్లేషన్లో పడైతే ట్రాన్స్లేషన్ వచ్చింది. భాషలు మాట్లాడే వాళ్ళు ఎవరో ట్రాన్స్లేషన్ ఆన్ చేసుకొని చూసుకోకండి. ఆన్ చేసుకొని అయ్యి బాబాయ్ నేను ఏం మాట్లాడుతున్నా ట్రాన్స్లేషన్లో రావట్లేదు అంటే నేను ఏదో పిచ్చి భాష మాట్లాడుతున్నానేమో అని అనుకోకండి. వరం ఉన్న శిష్యులంతా వెంట ఏడ్చుకొని పోతారని చెప్పాడు కదా. ఇప్పుడు 125వ కీర్తనలో ఏం చెప్పాడు? వంకర త్రోవలకు తొలిగిపోయారు చాలామంది. మీరు ఎవరు అలాంటి వంకర మాటలకు తొలిగిపోకండి.